శ్రీనివాస్ అధికారులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు. చెప్పులు అరిగేలా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగాడు. ఫలితం మాత్రం శూన్యం. ఏం చేయాలో అర్థం కాక మదనపడ్డారు. తనకు న్యాయం జరిగేందుకు నిరసన చెప్పాలనుకున్నాడు. అంతే, బట్టలను తీసుకెళ్లి ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఉతికాడు. తనకు అధికారులు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కదర్లో జరిగింది. స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ ముందు గంగులప్ప అనే వ్యక్తి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కాల సముద్రంలోని తన భూమి కొలతలు వేసి పాసు పుస్తకం ఇవ్వాలని ఎంతో కాలం నుంచి అడుగుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయాడు. భూమి కొలతలు వేసేందుకు అధికారులు వీఆర్ఓ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని గంగులప్ప ఆరోపించారు. వాళ్ళు 12 ఎకరాల 120 సర్వే నెంబర్లో 12 ఎకరాల 15 సెంట్లు సంసటంలో పక్కిరప్పకు సాగల పక్కిరప్పకు అంటే ఏడి చెప్పినా కూడా మీరేంట్రా ఏడి కూడా కన్నులు. స్థానికంగా ఉండే వైసీపీ నాయకులు శ్రేణులు తనను మోసం చేస్తున్నారని, తన భూమిని ఆక్రమించే ప్లాన్ చేస్తున్నారని ఆరోపించాడు బాధితుడు. తన విషయంలో ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, మరి గంగులప్ప అని బాధితుడైతే తన భూమి పాసు పుస్తకం కూడా తనకి ఇవ్వాలంటూ కూడా అక్కడ వినూత్న రీతిలో అయితే ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరసన తెలియజేశారు. అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? చూస్తున్నాం మోనిష, గత పాలకుల నిర్లక్ష్యం అలాగే అధికారులు ఏళ్ల తరబడి నిర్లక్ష్యం కారణంగా ఒక బాధితుడు ఏ విధంగా చేశాడో, నిరసన తెలియజేశాడో కూడా ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్నాం. సత్యసాయి జిల్లా కదిరికి చెందిన గంగులప్ప అనే ఒక రజకుడికి చెందిన భూమి పాస్బుక్ ఇచ్చేందుకు గత కొన్నేళ్ల పాటు తిప్పించుకుంటున్నారంటూ కూడా కార్యాలయంలో తిప్పించుకుంటున్నట్టు కూడా ఎన్నిసార్లు చెప్పిన అధికారులు వినటం లేదు, మొరపెట్టుకున్నా కూడా మరో ఆలకించడం లేదంటూ కూడా చివరికి విసిగిపోయి ఎంఆర్ఓ కార్యాలయంలో బట్టలు ఉతికి తన వృత్తిని అక్కడే చేస్తూ కూడా నిరసన తెలియజేశాడు. ఆ అధికారి బయటకు రావాలి, దాదాపు 50,000 రూపాయలు లంచం అడుగుతున్నారు పాస్బుక్ లో సర్వే చేసి పాస్బుక్ లో ఎక్కించేందుకు కూడా బాధితులు నిరసన వ్యక్తం చేస్తున్నాడు. చూస్తే కాసముద్రానికి చెందిన గంగులప్ప అనే ఒక రైతు రజక వృత్తి చేస్తూ ఉంటాడు. తన సంబంధించిన 12 ఎకరాల భూమి పాస్బుక్ సర్వే చేసి పాస్బుక్ ఇవ్వాలంటే కూడా గత నేలుగా కూడా అధికారులకు మొర పెట్టుకుంటాడు. కాకపోతే అధికారులు ఎవరు కూడా స్పందించిన పాపాన పోలేదు. అందులో మరి ఒక వైసీపీ నాయకుడు, స్థానిక ఎంపీపీగా ఉన్న అమర్నాథ్ రెడ్డి నాయకుడు కూడా ఇందులో జోక్యం చేసుకుని తనకు పాస్బుక్ భూమి కొలతలు వేయకుండా అధికారులను అడ్డుకుంటున్నాడు. అధికారులకు లంచం ఇచ్చి తన భూమిని, నా భూమిని తన పేరు ఎక్కించుకోవాలని చూస్తున్నట్టు కూడా ఆరోపించాడు. ఆరోపణలకు విసిగి వేసారి ఎన్నిసార్లు స్పందించకపోవడంతో ఇవాళ ఏకంగా ఎంఆర్ఓ ఆఫీస్ కేంద్రంగా బట్టలు ఉతికి తన నిరసన కూడా తెలియజేసి ఆ అధికారులు బయటికి రావాలంటే కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంచాడు. కానీ అయితే చూస్తే ఖచ్చితంగా ఇదంతా కూడా గత పాలకుల నిర్లక్ష్యం. 5 ఏళ్లుగా పాటు పాలకులు ముఖ్యంగా రెవెన్యూ శాఖలో ఎటువంటి మాయాజాలం ఉంది, ఎటువంటి నిర్లక్ష్యం ఉందని కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. అనేక మంది బాధితులు బయటకు రాకుండా ఉన్నారు. కొంతమంది బయటకు వచ్చే నిరసన వ్యక్తం చేస్తున్నారంటే చూస్తున్నాం పాలకుల నిర్లక్ష్యం ఏ విధంగా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా తీరు మారడం లేదు అన్నదానికి కూడా ప్రత్యక్ష ఉదాహరణ చెప్పొచ్చు. అధికారులు తీరు ఏమాత్రం మారకుండా ఇప్పటికీ ఇంకా వైసీపీ నాయకులు సహకరిస్తున్నారంటే కూడా అక్కడ ఎమ్మెల్యే కానీ ఇతర నాయకులు కూడా దీన్ని ఖచ్చితంగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం వీడి పట్ల కఠిన చర్యలు తీసుకుంటే తప్ప అధికారులు తీరు మారడం లేదు అంటూ కూడా తమకు కొంతమంది బాధితులు బయటకు రాని బాధితులు కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. లంచం ఇచ్చినా కూడా పని చేయకుండా లంచం వేలకి లంచాలు తీసుకుంటూ అధికారులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తూ ఉన్నారు. అయితే జిల్లా మొత్తం ఉమ్మడి అనంతపురం జిల్లా ఇటు రెవెన్యూ బాధితులు చాలా మంది ఉన్నారు అంటూ కూడా బయట వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ విధంగా న్యాయం చేస్తే మరికొంతమందికి ఇలా అన్యాయం జరగబోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బాధితులను తమ పరిగణలో తీసుకోవాలంటూ కూడా కోరుతున్నారు మౌనిష. రైట్ యోగానంద్, థ్యాంక్ యూ.